అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం. భూమన కరుణాకర్ రెడ్డి. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు? కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యంగ్య విమర్శలు. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా అంటూ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని స్పష్టం చేశారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదంటూ వైసీపీపై ఫైర్ అయ్యారు. మనం బాధపడకూడదు, రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు. అన్నామనుకోండి మనం వెంటనే హిందూ మతాన్ని మొదలైపోతాం. The moment we say we have to safeguard our religion, when you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు, కానీ మనకు బాధపడే హక్కు లేదు. బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. The so called secularists is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా. This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్కి అతి చౌకగా అమ్మేయడానికి కుట్ర చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రధానికం దాన్ని వ్యతిరేకించడంతో ప్రైవేటీకరణ చేయనివ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. చంపేస్తారు. 32 మంది ప్రాణాల త్యాగం ఫలితంగా లక్షలాది ప్రజలు విద్యార్థులు పోరాట ఫలితంగా వేలాది మంది క్రూరమైన లాఠీ చార్జీకి గురై జైలు పాలైపోయిన నేపథ్యంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవ్వక తప్పలేదు. ఆ స్టీల్ ప్లాంట్కి 32 గ్రామాల ప్రజానీకం తాము నిర్వాసులు అయిపోతూ 30,000 ఎకరాల భూమి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4,989 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈరోజు కార్మికులు ప్రజల త్యాగంతో ఆ కంపెనీ ఒక 5 లక్షల కోట్లకి ఈరోజు విలువ కలిగిందిగా మారింది. 5,000 కోట్ల లోపు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ 58,000 కోట్ల రూపాయలు పన్ను చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది రూపాయలు పన్ను చెల్లించింది. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్రంలో దేశంలో డైరెక్ట్గా కానీ యాన్సిలరీ ద్వారా కానీ ఇతర రూపాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ 2 లక్షల మందికి తాలూకా ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం ఖర్చు మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వేలాది రూపాయలు జీఎస్టీ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉంటాయి. అంతేకాదు భారతదేశంలో సీషోర్ బేస్లుగా ఉన్నటువంటి ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం. దానికి గనులు దగ్గరగా ఉన్నాయి, బొగ్గు దగ్గరగా ఉంది. స్టీల్ ప్లాంట్ ద్వారా సీ ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి అనుకూలంగా ఉంది. రైల్వే ట్రాక్ అనుకూలంగా ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అన్ని విధాలా కూడా సరైన పద్ధతిలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మేయనివ్వకపోతే మేము చంపేస్తామనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కంపెనీ. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందింది. 2024-29 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-2029 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. 73 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. పర్యాటక, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేస్ కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఫర్దర్ గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లోని కూడా మనం ఆలోచన
ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టర్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రాన్కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ అని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యాదీవిని ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టు. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు. నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళా నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాం, మనందరం ఉంటాము ఉండవు తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములు ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సిబిఐ సీట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం
దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరైనటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. కానీ ఈ రోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికి తీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. సాక్షాత్తు దేవదేవుడే, ఆ శిఖరవాసుడే, ఆ వేదమూర్తే, ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నిజాలు నిగ్గుదేలుతాయి. రాష్ట్రంలోని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు? కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యంగ్య విమర్శలు. అమరావతి పోలవరం విషయంలో బాబు కొంగజపం, తిరుపతి లడ్డు కల్తీ నిజం, జంతు కొవ్వు అబద్ధం, నాణ్యత లేకపోతే లడ్డూ ధర ఎందుకు పెంచాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడానికి ప్రయత్నించాలి. కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా ఓడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు. ఆయన విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ 3 నెలలు కావస్తున్న ఉచిత బస్సు ఇంకా రాలేదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశాలు ఉంది. హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు, బంపర్గా ఓడిపోతున్నారు. మహారాష్ట్రలో ఓడిపోతున్నాడు, జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నాడు. అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా గాని ఇటు మోడీ గాని. మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది. నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు, ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు, మరి పన్నులు కూడా తగ్గించలేకపోతున్నాడు. దేశం అధోగతిలో ఉంది, ఇది వాస్తవం. పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నాకు 50 ఏళ్లుగా ఈయన తెలుసు. తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి, నేను విద్యార్థిగా 1974 నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో ఎవడికి ఈ రోజు లేదయ్యా. సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు. ఆ అదృష్టాన్ని నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను. ఆగస్టు 20వ తేదీ 6 గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం యేచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి 25 నిమిషాలు మేము మాట్లాడుకున్నాం. చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను, కానీ పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు. దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది, రేపు లేకపోవచ్చు, ఈ రోజు ఉంది. అందుకొరకే నేను
విశాఖపట్నం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు, ఏమీ వద్దు. చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో 5 నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో. కుమారస్వామి వల్ల కాదు, ఇంకొకటి వల్ల కాదు, కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగబట్టి